నమస్తే వెల్కమ్ టు TG5 న్యూస్ ఈవినింగ్ బులెటిన్స్ లో స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో నిఖిల్ జరీన్ కు స్వర్ణ పతకం. నిఖిల్ జరీన్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. రేవంత్ ప్రభుత్వం భూకంప కోణానికి తెరలేపిందన్న మాజీ మంత్రి. యువత సమాజ సేవలో భాగస్వాములు కావాలి. సామాజికవేత్త మణిదీప్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో సిపిఎం ఆందోళన. సిసిఐ పత్తి కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యువెలరీ షాప్ ముందు ధర్నా. తన కొడుకు చావుకు షాప్ యజమాని కారణమంటున్న నిరసన. స్టార్ బాక్సర్ తెలంగాణ తేజం నిఖిల్ జరీన్ మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటారు. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో ఆమె స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. 51 కేజీల విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచి దేశానికి రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచారు. ఈ సందర్భంగా నిఖిల్ ను రాజకీయ క్రీడా ప్రముఖులు ప్రశంసించారు. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో స్వర్ణం సాధించిన నిఖిల్ జరీన్ కు సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై మరోసారి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. నిఖిల్ అసాధారణ విజయం యువతకు వర్ధమాన్ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఆమె భవిష్యత్ ప్రయత్నాలలోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూకంప కోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. బాలానగర్ పరిసరాలలో సుమారు 9,300 ఎకరాల భూకంప కోణం జరిగిందని కేటీఆర్ తెలిపారు. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000-1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. వాహనదారులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రహదారుల అభివృద్ధి విస్తరణ కోసం కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ లోని ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పనులు నాణ్యతతో సకాలంలో జరిగే విధంగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ కోసం స్థల సేకరణలో భాగంగా గుర్తించిన ప్రాపర్టీలకు సంబంధించిన అడ్డంకులను కూడా పరిష్కరించి సీసీ రోడ్డు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. అమీర్పేట్లోని కనకదుర్గమ్మ ఆలయం నుండి ఫతేనగర్ వరకు గల రహదారి నిత్యం ఎంతో రద్దీగా ఉంటుందని వివరించారు. ఇరుకైన రహదారి కారణంగా వాహనదారులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి ఇబ్బందులను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. అమీర్పేట్, సనత్ నగర్, బేగంపేట్, బాల్నగర్, కుక్కట్పల్లి, బోయిన్పల్లి తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఫతేనగర్ ఫ్లైఓవర్ నుండి రాకపోకలు సాగిస్తుంటారని, ఫ్లైఓవర్ ఇరుగ్గా మారడంతో తరచూ ట్రాఫిక్ నిలిచిపోతుందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే పనులు చేపట్టి ప్రజల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువత సమాజ సేవలో భాగస్వాములు కావాలి. శ్రీ దేవాంత్ రామానుజియార్ స్వామి పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ కత్రియా హోటల్లో సామాజికవేత్త మణిదీప్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
యువతరం అనేక సమస్యలతో పోరాడుతున్న నేటి భారతావనిలో ఒక దృఢ సంకల్పం యువత మార్పు కోసం మణిదీప్ అతి పిన్న వయసులోనే ట్రస్ట్ ను ఏర్పాటు చేసి సామాజిక సేవకు పూనుకున్నారని రామానుజియార్ స్వామి అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో బయటకి రావడానికి భయపడ్డ ప్రజానికానికి నేనున్నానంటూ అండగా నిలబడి చలిలో పడుకునే యాజకులకు దుప్పట్లు పంపిణీ చేశారని కొనియాడారు. మణిదీప్ లాంటి యువ సామాజికవేత్తను స్ఫూర్తిగా తీసుకుని విద్య ఉద్యోగంలో రాణించడంతో పాటు సమాజ సేవలో కూడా వారి వంతు పాత్ర పోషించేలా ప్రతి యువకుడు యువతి కృషి చేయాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, రెడ్ క్రాస్ సొసైటీ భీమిరెడ్డి, వివిధ స్వచ్ఛంద సేవకులు, విదేశీ యువకులు పాల్గొన్నారు. మణిదీప్ చారిటబుల్ ట్రస్ట్ 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిరంజీవి మణిదీప్ గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనిషిగా భగవంతుడు మనకిచ్చిన జీవితాన్ని చక్కగా సమాజ సేవలో ఆధ్యాత్మికంగాను సామాజికంగాను గడపగలగడమే మనం భగవంతుడికి కృతజ్ఞత చూపించడం అవుతుంది అని అదే మార్గాన్ని తాను అనుసరిస్తూ సమాజంలో ఎన్నో రకాల చారిటీస్ని చేస్తున్నారు. వారికి మేము మంగళాశాసనం చేస్తున్నాం. వారిని చక్కగా ప్రోత్సహించడానికి, ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భగవంతుడి సుఖ సంతోషాలని, సంపదల్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ సేవా కార్యక్రమాలు చిన్న వయసులో 29 ఇయర్స్కి అతను ఈ ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి సేవ చేసి రకరకాలైనటువంటి ఒక సహకారాన్ని అందించి చెప్పారు రాధాకృష్ణ గారు. పిల్లలకి కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కూడా హెల్ప్ చేశారు. ఇది ఒక మంచి ఆలోచన. అందరికీ ఆలోచన ఉండదు. అయితే మనం ఏమంటాం, గివింగ్ బ్యాక్ టు సొసైటీ అంటాం. జనరల్గా మనం ఏదైతే సంపాదిస్తామో, ఏ సమాజంలో మనం ఉంటున్నామో, ఏ సమాజం ద్వారా మనం సంపాదించుకుంటామో దాన్ని మళ్ళీ సమాజానికి తిరిగించేటువంటి ఆలోచన మన భారతదేశంలో ఎక్కువ ఉంది. ఎక్కడ బయట కన్నా ఎక్కువ ఇక్కడే ఉంటుంది ఎక్కువ. ఇది మన అనాథగా వచ్చేటువంటి ఆలోచన. ఆ రోజు గురుకులాల్లో కానివ్వండి, ఆ రోజు అదే సిస్టమ్ ఈరోజు మనకి ఇంటికి వస్తుంది. ఇంతకుముందు మిత్రుడు కాదన సత్యం చెప్పాడు, ఏదైతే సనాతన ధర్మము ఓన్లీ ఒక పార్టీకే సంబంధం లేకుంటే వృద్ధులకే సంబంధం తప్పదు. ఇక్కడ మన ముందు రష్యా నుంచి వచ్చినటువంటి మహిళలు భగవద్గీత పాడాలంటే సనాతన ధర్మం భారతీయుల నరాల్లో ఉంది, విదేశాల్లో కూడా పాకుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది మన దేశం గొప్పతనం. మనం ఈ దేశంలో ఉన్నటువంటి మన సంస్కృతిని ఎవరు కూడా దాన్ని మన విదేశీయులు వచ్చి కూడా ఈ దేశంలో 100 సంవత్సరం పరిపాలించినా కూడా మన సనాతన ధర్మం చెక్కు చెదరలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టాలి. కాబట్టి అది మనం ఆలోచించి ఈరోజు ఇంత పెద్ద స్వాములు ఉన్నారు ఇక్కడ, మన పెద్దలు, మన చిన్న సత్యనారాయణ స్వామి గారు ఇక్కడ ఉన్నారు. వారు వీరందరి యొక్క త్యాగంతోనే ధర్మం బతికింది. ఏ విధంగా అయితే సేవ ద్వారా మనం సమాజాన్ని సేవ చేస్తామో, దేశం ఏ రోజైతే ధర్మం పోతుందో ఈ దేశం ఉండదు. మన దేశానికి మూలం ధర్మం. ఆ ధర్మం కాపాడాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి ఈరోజు మణిదీప్ ఏదైతే కార్యక్రమం చేస్తుందో అది కూడా ధర్మంలో ఒక భాగం, ధర్మంలోనే ఒక భాగం. కాబట్టి ఈరోజు వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలతో మంచి రాబోయేటువంటి రోజుల్లో కూడా వారు ఇంకా ఉన్నత స్థానంలో పోవాలి, మనకి పని చేయాలి, సమాజానికి సేవ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ మనం ఇంకో కార్యక్రమం నాకు ఉన్నది కాబట్టి మీ అందరి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. రాజమౌళి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమ్మారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజమౌళికి అహంకారంతో హిందువుల విశ్వాసాలను గాయపరిచే విధంగా హిందువు దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు ఉన్నాయని విహెచ్పి అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ మండిపడ్డారు. భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే లంక దహనం సీన్స్ ఎలా ఉంటుందో చూస్తామని హెచ్చరించారు. రాజమౌళికి డబ్బు, మదం, అహంకారం తలకెక్కింది. అందుకే హిందువుల విశ్వాసాలు గాయపడేలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు. యావత్ హిందూ సమాజం గడిచిన 2 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తుంటే తన ద్వారా జరిగినటువంటి పొరపాటుకు క్షమాపణ చెప్పుకోవడానికి కూడా ఆయనకు మనసు వస్తలేదు. రాజమౌళి భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే లంకా దహనం సీన్లను ఎట్లుంటాయో నీకు డైరెక్షన్ చేసి చూపెడతారు. అప్పుడు నమ్ముతావేమో మరి నువ్వు హనుమంతుడు ఉన్నాడు అని. హెచ్చరిస్తున్నాం, బేషరతుగా క్షమాపణ చెప్పు.
ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ రోజున. తెలుగు చిత్ర పరిశ్రమ లోపట జిహాదీ మాఫియా నిధులు ఉన్నాయి. అందుకే అనేక సినిమాల లోపట చిత్ర నిర్మాతలు కానీ లేదంటే చిత్రాల లోపట కానీ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా, దేవీ దేవతలను అవమానించేలాగా, హిందూ కుటుంబ వ్యవస్థను కించపరిచే విధంగా, హిందువుల యొక్క జీవన విలువలను అపహాస్యం చేసేలాగా, మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలను విశ్వాసాలను కించపరిచేలాగా సీన్లు పెడతా ఉన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ అనేక కేసులను దర్యాప్తు చేస్తూ ఉంది. ముంబై లోపట మాఫియా దీని వెనకాల ఉన్నది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ లోపట జిహాదీ మాఫియా నిధులపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది బీసీ విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామనేది అంగీకారం యోగ్యం కాదని, అలాంటి ప్రయత్నాలు జరిగితే భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. హైకోర్టులో కేసు గెలిచే బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. పార్లమెంట్ లో ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారు ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42% విద్యా ఉద్యోగాలను 42% ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించారు. ఒక సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేశారు. ఇక్కడ అనేక మీటింగ్లలో మేము చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. తీరా బీఆర్ రాయలు ఇది 22 తగ్గిస్తూ పాత పద్ధతి ప్రకారం 2 కోట్ల మంది బీసీలను అవమానపరిచారు. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మీరు కనుక 42% ఇవ్వకపోతే ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి కూడా జిల్లాలో తిరిగారు. ఇంతవరకు ముఖ్యమంత్రి మీద గౌరవంతో మాట తప్పదని ఇలా నిలబడ్డారు. కానీ ఈరోజు ఎక్కడున్నది మాట? మొదటి నుంచి బీసీల కోసమే చేస్తున్నారు. ఒక్కరోజు కూడా అఖిల పక్షాన్ని ప్రధానమంత్రిని కలవడానికి పోయారా? ప్రయత్నం చేసేదా లేదు. పార్లమెంటులో 1 నెల రోజులు బీఆర్ ఓటు చోరు మీద 1 నెల రోజులు వాకౌట్ చేశారు, బైకాట్ చేశారు. 4 రోజులు బీసీల గురించి వాకౌట్ చేస్తే ఎంతో మంచిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుంది. అది ఒక భాగం. మూడవది, ప్రామినెంట్ అడ్వకేట్ హైకోర్టులో పెట్టాలి, స్టే వచ్చింది. మరి ఒకవైపు స్టే ఉండగా మీరు ఎన్నికలకు ఎట్లవద్దని చెప్పి నేను ప్రకటిస్తున్నాను. ఇంకొక మోసం, అసలు మోసం, లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలకు పార్టీ సింబల్ ఉన్నది. పార్టీ పేరు మీద 42 ఇస్తా అంటాడు. అరే పార్టీ సింబలే ఉన్నది. మీకు పార్టీ పేరు మీద 42 ఎట్లు ఇస్తారు? ఎవరిని మోసం మాట్లాడరు, ఎవరిని దగా చేస్తారు, ఎవరికి మోసం ఇస్తారు, ఎవరిని మభ్య పెడతారు? ఇది పచ్చి మోసం, దగా, బీసీలను మాయ చేసి మభ్య పెట్టడానికి చెప్తున్నారు. అదేవిధంగా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల మీద రాజ్యాంగాన్ని సాధించడానికి కానీ, పార్లమెంట్లో ఇండియా కూటమి నుంచి ప్రైవేట్ బిల్లు పెట్టడం కానీ ఏమీ చేయకుండా ఇన్ని రోజులు బీఆర్ ఎన్నికల దాకా లాక్కుంటూ వచ్చి ఇప్పుడు ఎన్నికలు కాందడివి పాత పద్ధతిలో 22% అని చెప్పి బీసీల ముఖాన నీళ్లు తగ్గారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన ప్రకటన సరైన పద్ధతి కాదని సర్పంచ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ విమర్శించారు. అధికారిక ప్రకటనలను ప్రభుత్వం చేయాల్సి ఉంటుందని, పార్టీలు చేసే రాజకీయ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మరోసారి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని యాదయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ మేము పార్టీల పరంగా ఇస్తా ఉన్నాం. పార్టీ పరంగా రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి. మీరు ముఖ్యమంత్రి గారు, మీరు మాతో చెప్పించుకునే స్థాయికి దిగజారద్దు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లకు పార్టీ గుర్తుండదు, కానీ మీరు పార్టీ పరంగా ఏ రకంగా ఇస్తారు? ఈ రకంగా బీసీలని నయవంచన మోసడం గురి చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటున్నాం. అదేవిధంగా మీరు ప్రజా పాలన వారోత్సవాలు జరుపుకుంటామంటున్నారు. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు
మరి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మీరు వారోత్సవాలు జరుపుకుంటే మరి మేము నిరసన కార్యక్రమాలు మేము గ్రామ పంచాయతీ ముంగడ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అటు బీసీలని నయవంచనకు గురి చేసిండు, మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుండ్రు. మా సర్పంచ్లు ఇప్పటికీ అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్య ప్రజాపాలనలో మీరు వార్షికోత్సవాలు జరుపుకోవడం ఒక సిగ్గుసేటు ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేసి మీరు ప్రజా పాలన వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మేము 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మేము నిరసన కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ముంగట రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు తెలుపుతందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అంతలోపే మా సర్పంచుల పెండింగ్ బిల్లు 30 తారీఖు లోపు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కని మేము డిమాండ్ చేస్తున్నాం. కుక్కట్పల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ రసాభసగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరైన కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు. అదే సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ కాంగ్రెస్ నాయకులతో చేరుకున్నారు. తమను కాదని 4 గోడల మధ్య చెక్కులు పంపిణీ చేయడం ఏందని ప్రశ్నించారు. దీంతో కార్యక్రమం రసాభసగా మారింది. కొంతమందికి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తిరిగి వెళ్లి పోతుండగా కాంగ్రెస్ నాయకులు ఎంఆర్ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత 20-22 నెలల్లో అనేక మందికి చెక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మన కేపీహెచ్పి డివిజన్ కుకట్పల్లి మండల పరిధిలో దగ్గర 214 మందికి చెక్కులు వచ్చాయి. మేము అడిగేది ఒకటే, చెక్కులు ఇస్తున్నది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, సోయలేని ఎమ్మెల్యే కానీ కనీసం ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోవాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి మినిమం గౌరవం ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేకుండా ఎంత గెలిచినా ఎమ్మెల్యేనే కానీ వచ్చాడు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, రావటం ఏదో అడావిడిగా లోనికి వెళ్ళిపోయి మరి ప్రజల పక్షాన ఉండే మనిషి అయితే ప్రజల్లో ఉండి వచ్చిన అందరికీ కూడా చెక్కులు ఇచ్చి వెళ్ళాలి ఆయన ధర్మంగా అయితే. మరి ఏదో ముసుగులో వచ్చినట్టు ముసుగు వీరులాగా వచ్చి ఒక 2 చెక్కులు లోనికి వెళ్ళి ఎమ్మెల్యేను ఆయన ఇచ్చేసి ఎంఆర్ఓ కలిపి మేము చెక్కులు ఇచ్చామంటే అది ఎంత మట్టికి సబబని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకోటి, ఈ ప్రభుత్వ అధికారులకు కూడా మేము ఇచ్చే కాషన్ ఏంటంటే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రోటోకాల్ మెయింటైన్ చేయండి. ప్రతి పార్టీకి ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ పద్ధతి లేకపోతే మాత్రం సహించేది లేదు. అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి వీళ్ళని సస్పెండ్ చేయించడానికి కూడా వెనకాడబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజలకు అండగా ఉంటూ ఏదైతే ఎలక్షన్ల ముందు మేము హామీ ఇచ్చామో 6 హామీలు అమలు చేసే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇవాళ దేశంలోని ఎక్కడ 10 ఏళ్ళు వీళ్ళు నానబెట్టినటువంటి రేషన్ కార్డు ఒక్కడికి కూడా లేదు. మేము వచ్చి ఈ 20 నెలల్లోనే అనేక మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకి అండగా ఉండి ముఖ్యంగా సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ పేద ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తా ఉన్నారు. షాదీ ముబారక్ ఇస్తా ఉన్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాం, అనేక రకమైన పథకాలు తీసుకొచ్చి ముస్లిం మహిళలు కుటుంబేషన్లు ఇచ్చాం, మళ్ళీ రేపు ఇవ్వబోతా ఉన్నాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో సీసీఐ పత్తి కొనుగోలు చేయాలి. సిపిఎం ఆధ్వర్యంలో తెలంగాణ రైతు సంఘం ఆందోళన చేపట్టింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు వేగవంతం చేయాలి రైతు సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పత్తి రైతులపై కక్ష కట్టినట్లు చెప్పడం లేదు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు పత్తి రైతులకు కష్టాలు కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పత్తి కొనుగోలులో సమస్యలు, కనీస మద్దతు ధర దక్కకపోవడం, కొత్త నిబంధనలు రైతులకు నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి పత్తి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొత్తినేని సుదర్శన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కోరారు. ఐఎస్ సదన్ డివిజన్ లోని ఆదర్శ్ నగర్ కాలనీలో కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి పర్యటించారు. సీసీ రోడ్డు పనులకు డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పనులను నాణ్యతతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు అధికారులు దగ్గరుండి పనులు పరిశీలించాలని కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జంగం మధుకర్ రెడ్డి, కాలనీ సభ్యులు దశరథ్ రెడ్డి, లింగయ్య, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సిజిఐ ఫ్యూయల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఎంపవరింగ్ యూత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిజిఐ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమాలలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా 2026 బ్యాచ్ కు చెందిన 61 మహిళా మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ, ఇంటర్న్షిప్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిషన్ రెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత కీలకమని సూచించారు. స్కిల్స్ లేకుంటే విద్యార్థులు చేతిలో ఉన్న పట్టాలు పెద్దగా ప్రయోజనం ఇవ్వదని అన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాలలో వేగంగా ముందుకు సాగుతున్నారని, అబ్బాయిలు కూడా చదువులో నైపుణ్యాలలో మెరుగుపడాలని సూచించారు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కాదు, స్కిల్ యూనివర్సిటీ కొన్ని సెక్టార్స్ ను స్పెసిఫై చేసుకొని స్కిల్ ఇంపార్ట్ చేస్తుంది. నేనేమంటానంటే యాజ్ అ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 18 లక్షల మంది స్టూడెంట్స్ నా కింద ఉన్నారు. 2000 కాలేజీలు పైన ఉన్నాయి. నేను ఆ బాధ్యత ఏంటంటే అందరికీ స్కిల్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయడం. సరే, అందులో కొంత మనం పాలిస్తుంది, కొంత లేదు. కాబట్టి ఉద్దేశాలు కూడా ఏంటంటే అందరినీ స్కిల్ పరంగా మంచిగా చేయాలి, అందరికీ జాబ్స్ వచ్చాడు, లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇలాంటి స్కీమ్స్ కూడా చేయాలనేది గవర్నమెంట్ ఆలోచన. ఈరోజు మా ఎంవీఎస్ఆర్ సంస్థ ఫ్యూయల్ అనే సంస్థతో కొలాబరేట్ అయ్యి విమెన్ స్టూడెంట్స్ ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఇలాంటి కొలాబరేషన్స్ మా ఎంవీఎస్ఆర్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ది కొలాబరేషన్ ఇస్ విత్ ఫ్యూయల్ అండ్ విత్ సిజిఐ. సిజిఐ అనే సంస్థ ఫ్యూయల్ కి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఈ ట్రైనింగ్ ఇంపార్ట్ చేయడానికి వాళ్ళు కొలాబరేట్ అయ్యి, మేము వారు ఫ్యూయల్ అండ్ సిజిఐ కొలాబరేట్ అయ్యి మా స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి రేపటి నాడు ఈ కొత్తగా వచ్చే టెక్నాలజీస్ ఏఐ కావచ్చు, లేటెస్ట్ కంప్యూటర్ రిలేటెడ్ టెక్నాలజీ ఏది ఉన్నా కూడా ఈ ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంతో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎన్నో వస్తాయి. అండ్ సిజిఐ అనే కంపెనీ దాదాపు 90,000 ఎంప్లాయీస్ కంపెనీ. సో వాళ్ళు కూడా ఏమన్నారంటే ఈ స్టూడెంట్స్ కనుక బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు మేము అబ్జర్వ్ చేసుకుంటామని చెప్పారు. సో ఇలాగ ఎన్నో కంపెనీస్ కొలాబరేట్ అవుతున్నాయి. మేము మాతృశ్రీ ఎంవీఎస్ఆర్ ఇస్ నంబర్ 1 ఇన్ కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ కొలాబరేషన్ తోనే రేపటి నాడు మా స్టూడెంట్స్ కి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయని నేను భావిస్తున్నాం. అందుకే ఈ కొలాబరేషన్ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అందుకే చేసుకున్నాం. బాలలు క్రమశిక్షణ పాటించి ఉత్తమ పౌరులుగా తయారై సమాజానికి, దేశానికి ఉపయోగపడాలని కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి అన్నారు. సైదాబాద్ డివిజన్ పరిధిలోని బాలల సదన్లో వారోత్సవాల్లో భాగంగా జరుగుతున్న కార్యక్రమాన్ని కార్పొరేటర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో విజేతలైన బాలలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బాలల సదనం సూపరింటెండెంట్ శ్రీమతి కృష్ణవేణి, ఉమేష్, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ మీరందరూ కూడా ఎప్పుడు కూడా మీరు బాధపడకండి. మీ అందరికీ కూడా మంచిగా మీకు తల్లిదండ్రులు లేరు అట్లాంటి మీరు ఎప్పుడు బాధపడకండి. మీకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది, మీకు మంచి గురువులు లాంటి తల్లిదండ్రులు లాంటి గురువులు దొరికారు. మీకు ఏది ఉన్నా కానీ మంచిగా నేర్పిస్తారు. మీకు అంటే మీ జీవితం అనేది మలుచుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. హైదరాబాద్ లోని జిహెచ్ఎంసీలో జవాబుదారీతనం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమానికి మద్దతు ఇవ్వడానికి బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలాంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మండిపడ్డారు. కష్టపడి సంపాదించిన ప్రజా పనుల డబ్బును అవసరమైన పౌర సేవలకు సరిగ్గా వినియోగించడం లేదన్నారు. నుంచి వేల కోట్ల రూపాయల పన్నులు బడ్జెట్ ఇస్తుంది కదా, బుక్ ప్రింట్ చేస్తున్నారు కదా, ఆ పన్నులు ఎంతవరకు అయినాయి? నిజంగా కూడా పారిశుద్ధత ఉందా? అకౌంటబిలిటీ ఉందా? పన్నులు పూర్తి కాకపోతే ఆ నిధులన్నీ ఎక్కడికి పోయినాయి? పన్నులు ఎందుకు పూర్తి కాలే? 4 సంవత్సరాలు. మీరు ఒక్కసారి అడగండి, నా దగ్గర సమాధానం ఉంటుందా లేదా చెప్పండి.
ఇది మేము పార్టీ పరంగా అడుగుతలేము. మీరు నగర పౌరులుగా మీరు ఒక్కటి అడగండి. ఫండ్లు వేల కోట్లు వెళ్తున్నాయి, సమస్యలు ఎందుకు పోతలేవు? మొన్న రీసెంట్గా వర్షాలు పడితే మనుషులు చనిపోతున్నారు. కారణం ఎవరు దానికి? అంటే మనం చచ్చిపోతూనే ఉంటాము. వీళ్ళు వస్తారు, మైకుల ముందర నిలబడి సారీ అంటారు, అయిపోతుంది, మనం మర్చిపోతున్నాం. జిహెచ్ఎంసీ సిబ్బంది ఎట్లా అంటే గంట సేపట్లో అయ్యే పనిని నెలల తరబడి చేయరు. గోరుతో పోయేదాన్ని గొడ్డలతో చేస్తారు. 1,00,000 రూపాయలు పెట్టి రిపేరింగ్ వర్కులు చేయకుండా వేల కోట్ల రూపాయలతోటి బడ్జెట్లు పెడతారు. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఒక మోరీ సమస్య ఉంది, ఒక స్ట్రాంగ్ వాటర్ సమస్య ఉందంటే ఒక 10 మీటర్ల పైపు చేంజ్ చేస్తే అయిపోతుంది. దానికి 100 మీటర్ల ఎస్టిమేషన్లు చేస్తారు. కాంట్రాక్టర్లు రారు. ఇక మేము పిచ్చోళ్ళలాగా మేము ఆఫీస్లో తిరగాలి, కానీ పనులు మాత్రం జరుగుతలేవు. ఇది నిజంగా కూడా సమస్య ప్రతి ఒక్క హైదరాబాద్లో ఉన్న వాళ్ళది, కేవలం పార్టీది కాదు. ఈరోజు వీధి లైట్లు లేవు, చెప్పుకుంటే సిగ్గుచేటు. విశ్వనగరం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఎలక్షన్లలో వచ్చి. వీధి లైట్లు లేవు. లైట్ ఎందుకు లేదంటే కాంట్రాక్టర్ రాలే, అవుట్ సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తలేరు. చెత్త ఎందుకు ఎత్తుతలేరు అంటే రామ్కి. మోరెందుకు నిండింది, నీళ్ళెందుకు పోతున్నాయి రోడ్ల మీద అంటే హైడ్రా. చెట్ల కొమ్మలు ఎందుకు ఎత్తుతలేరు అంటే ఎలక్ట్రిసిటీ. సివరేజ్ పొంగిపోతుందంటే HMWS. మాకేం తెలియదు, బరాబర్ ముక్కు విండి ట్యాక్స్లు అయితే తీసుకుంటాం, పనులు మాత్రం చెయ్యం. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ జ్యువెలరీ షాప్ ముందు తన కొడుకు చావుకు షాప్ యజమాని కారణమని తల్లిదండ్రుల ధర్నా చేపట్టారు. తమ కొడుకు మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన ములుగు జిల్లా కొంగుల సమీపంలో ఉన్న జలపాతంలో పడి వెంకట నాగసాయి మూర్తి అనే 18 ఏళ్ల యువకుడు చనిపోయాడు. యువకుడి మృతిపై అనుమానం ఉన్నాయని తండ్రి పవన్ గణేష్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 2 నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులతో కలిసి తన కొడుకు మృతికి కారణమైన వారిని శిక్షించాలని ఆందోళనకు దిగాడు. ఘటనపై సీఎం ఆఫీస్, రాష్ట్ర డీజీపీ, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పవన్ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు గణేష్ అండి. నా కొడుకుని 60 రోజుల క్రితం ఒక ఫ్యామిలీ తీసుకెళ్లి నా కొడుకుని చంపేశారండి. అదే ఆరోపణ. నేను ఎన్నో చోట్ల తిరిగాను, ఎన్నో పిఎస్లు తిరిగాను, ఎస్పీ గారిని కలిశాను, ఏఎస్పీ గారిని కలిశాను, పిటిషన్లు ఇచ్చాను. కానీ ఏ ఎంక్వైరీ లేకుండా నా కొడుకుని మామూలు క్యాజువల్ డెత్, వచ్చారు వాటర్లో మునిగాడు చనిపోయాడు అని చెప్పి క్యాజువల్ డెత్ కింద ప్రూవ్ చేసి క్లోజ్ చేసేసారు కేసుని. నేను ఆల్రెడీ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశాను. నా కొడుకు ఫోను 8 గంటలు వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు దాంట్లో ఎన్నో ఫొటోస్, వీడియోస్ డిలీట్ చేసి ఉంటారు. కైండ్లీ దాన్ని రిట్రీవ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ కూడా ఇచ్చాను, పిటిషన్ రిక్వెస్ట్ ఇచ్చినా కూడా 52 రోజులు నా కొడుకు ఫోన్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఎటువంటి డేటా రిట్రీవ్ చేయకుండా ఏం అనుమానం లేదని చెప్పి కేసు క్లోజ్ చేసి నా చేతికి ఇచ్చారు. నేను దాన్ని తీసుకొచ్చిన తర్వాత నేను డేటా రిట్రీవ్ చేస్తే దాంట్లో ఎన్నో ఫొటోస్, ఎన్నో వీడియోస్ డిలీటెడ్ ఉన్నాయి. ఏ ఉద్దేశం లేకపోయి ఉంటే ఎందుకు ఒక ఫొటోస్, వీడియోస్ డిలీట్ చేశారు? హైదరాబాద్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతా నగర్ లో పోలీసుల కార్డన్ సర్చ్ నిర్వహించారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో 230 పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు పోలీసులు నిర్వహించారు. తనిఖీలో సరైన పత్రాలు లేని 15 వాహనాలు పోలీసులు సీజ్ చేయడంతో పాటు గాంజాయి సేవించే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గౌరవ డీజీపీ తెలంగాణ అండ్ సిపి సైబరాబాద్ గారి ఆదేశాల మేరకు బాలానగర్ జోన్ పరిధిలోని బాలానగర్ డివిజన్ పరిధిలో గల కుకట్పల్లి డివిజన్ పరిధిలో గల కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదర్ స్టేట్ పీపుల్ ఎక్కువగా ఉండే ఏరియాస్ని చూసి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి ఎలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఎవరైనా ఈవ్ టీచర్స్ కానీ, డ్రంక్ కార్డ్స్ కానీ, గాంజా అడిక్ట్స్ కానీ, డ్రగ్ అడిక్ట్స్ కానీ వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, పోలీస్ పరంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశంగా ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఈవినింగ్ 5 to 8 చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో టోటల్గా 20 టీమ్స్ పెట్టినాము. ఈ 20 టీమ్స్లో డీసీపీగా నేను, 2 ఏసీపీలు, బాలనగర్ ఏసీపీ అండ్ కుకట్పల్లి ఏసీపీ, 11 మంది సిఐలు, 22 మంది ఎస్ఐలు, PC/HCలు 190 మంది. ఇంత కూడా కుకట్పల్లి లోకల్ సిఐ అండ్ కుకట్పల్లి లోకల్ ఏసీపీ ప్లానింగ్లో నడుస్తూ ఉంది. టోటల్గా 223 మెంబర్స్ స్టాఫ్ తోటి చేస్తూ ఉన్నాం. దీంట్లో మా సిపి గారు పంపిన హెడ్ క్వార్టర్ ఫోర్స్, SOT, AHTU, ట్రాఫిక్, CCS వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా వెహికల్స్ కానీ
ఎవరైతే పేపర్ లేకుండా వెహికల్స్ కానీ అదర్ ఏదైనా ఇల్లీగల్ మెటీరియల్ కానీ లిక్కర్ కానీ ఇన్సిట్ లిక్కర్ కానీ ఇట్లాంటివి కూడా పట్టుకోవడానికి ఎస్ఓటి వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇది జనతా నగర్లో ఒక 1000 హౌజెస్ని మనం ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నాం ఈ కేసులో. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో నిఖీ జరీన్ కు స్వర్ణ పతకం. నిఖీ జరీన్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. రేవంత్ ప్రభుత్వం భూకంప కోణానికి తెరలేపిందన్న మాజీ మంత్రి. యువత సమాజ సేవలో భాగస్వాములు కావాలి. సామాజికవేత్త మణిదీప్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో సిపిఎం ఆందోళన. సిసిఐ పత్తి కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పై ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5 న్యూస్.